అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సీఎం యనమల రేవంత్ రెడ్డి సత్యసమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పణ భక్తుల తాకిడితో కీర్తిన భద్రాద్రి క్షేత్రం 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలి దశ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహణ భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సత్యసమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో శ్రీ రామచంద్ర స్వామి సీతమ్మ వారికి పూజా కార్యక్రమం అలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించి పెళ్లి కొనసాగించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. భద్రాచలం ఆలయం సర్వంగా సుందరంగా అలంకరించబడగా భక్తుల రాకపోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి దర్శనం పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. త్రాగునీరు, అన్నప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓబి రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, లక్షలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారు కానీ ఇద్దరు మంత్రులు మొత్తం కలిసి ముగ్గురు మంత్రులు కూడా అందరూ కూడి మరి ఇక్కడ ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత మరి గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్న శుభ సందర్భంలో ఈ టెంపుల్కు మొదట విడతగా 351 రూపాయలతోటి పునః నిర్మాణం కోసం అని చెప్పి ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే పనులు మరి ప్రారంభమవుతాయి. గోదావరి పుష్కరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పెట్టిన పనుల వరకు కూడా పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత నిధులు కూడా విడుదలవుతాయి. మళ్ళీ కృష్ణా పుష్కరాల వరకు అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు చాలా ప్రశాంతంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది. దీని ద్వారా లక్షలాది మంది ఈరోజు డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కానీ ఇండైరెక్ట్ గా చూసిన వాళ్ళు కానీ వాళ్ళు తప్పకుండా పుణ్యాన్ని తెచ్చుకుంటారు. రాముడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. మరి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరి వారికి ఒక బలాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి మరి డిప్యూటీ సీఎం గారికి కూడా ఒక శక్తిని బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించి తెలంగాణ ప్రజలకు మంచి సేవ చేసుకునే అవకాశం కల్పించేలాగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.